ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా విమర్శలు, ఆరోపణలు, దూషణలు, సవాళ్లు అంతే స్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బోండా ఉమా అంబటి ఎపిసోడ్ అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో మన శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారేమంటారు విందాం. శ్రీనివాస్ ప్రసాద్ గారు, ఈ పరిణామాలు చూస్తుంటే ఏదైనా కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఏపీలో? ఏం చెప్తారు? నమస్కారం అండి. ముందుగా ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఈ బోండా ఉమామహేశ్వరరావు గారి వ్యవహారంలో మనం రెండుగా విభజించి చూడాలి. ఫస్ట్ బోండా ఉమామహేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు, రెండవది ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకి ఆయన హాజరవటం. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఒక సామాజిక వర్గ సాధికారికత కోసం సుదీర్ఘకాలం ఉద్యమం చేసిన ఒక నాయకుడు, సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. వారు మంచి నాయకుడిగా అన్ని వర్గాల ప్రజలు కూడా మన్ననలు పొందిన నాయకుడు. అటువంటి వ్యక్తికి సంతాప సభ ఏర్పాటు చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, అది సహజం. అలాగే అదే క్రమంలో గుంటూరులో కూడా మిరియాల శ్రీనివాస్ గారు, తర్వాత మలిశెట్టి సుబ్బారావు గారిని కాపునాడు నాయకుడు, వారితో పాటు ఇదే కాపునాడు ఉద్యమం కోసం పోరాడుతున్న దాసరి రామ్మోహన్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేశారు. ఇదే రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ కాదు, ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ. ఈ సభకి హాజరవటం వరకు ఏ విధమైన ఆక్షేపణ లేదు. బోండా ఉమామహేశ్వరరావు గారు హాజరు కావచ్చు. అదేవిధంగా ఆ స్థాయి నాయకులు కాకపోయినా తెలుగుదేశం పార్టీలో కూడా కింద స్థాయి నాయకులు కొంతమంది హాజరయ్యారు. జనసేన పార్టీలో కూడా మాజీ శాసనసభ్యులు, పార్టీ అక్కడ స్థానికంగా ఉండే అధ్యక్షులు హాజరయ్యారు. బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. అండ్ వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే, వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఇంతవరకు మనం దీనిలో తప్పు పట్టాల్సింది ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇందాక వైసీపీ ప్రతినిధి గారు వారు చెబుతున్నారు, బొత్స సత్యనారాయణ గారికి కనపడితే లోకేష్ గారు మాట్లాడి ఇది చేశారు. దాన్ని మనం పోల్చకూడదండి. ఎందుకంటే అది ఒక కార్యక్రమంలో బహుశా బండ్ల గణేష్ గారి ఇంట్లో శుభకార్యానికి అనుకుంటా కనపడ్డారు. ఇది వేదిక పంచుకోవటం అంటే వాళ్ళ భావాలు కూడా ఒకే విధంగా ప్రొజెక్ట్ చేయటం అవుతుంది. ఇది ఈ వేదిక పంచుకోవటం అనేది. రెండవది, అది ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ. అక్కడ వైసీపీ నాయకులు రాంబాబు గారితో సహా అందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారి గురించే మాట్లాడారు. కానీ ఇక్కడ వచ్చిన బోండా ఉమామహేశ్వరరావు గారు మాత్రం రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఇబ్బంది, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ శ్రేణులు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిణామానికి గురి చేసింది. తెలుగుదేశం పార్టీ వరకే కాదు, ఆ పార్టీలో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా చాలా మంది దాంతో ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారిని ఇబ్బంది పెట్టడం మూలంగానే 2019లో అధికారం కోల్పోయాము, వారిని మనం పిలిచి మాట్లాడమంటే కొంతమంది వద్దన్నారు, ఆయన లేఖలు కూడా తేలిక తీసి పడేశారు. ఇవన్నీ కూడా యాక్చువల్ గా అది సందర్భం కాదు. వారి సంతాప సభ అంటే వారు చేసిన మంచి పనులు అలాంటివి ఏదైనా మాట్లాడుకొని పోతారు. మిగతా వాళ్ళందరూ కూడా అదే పని చేశారు. కానీ ఈయన మరి బోండా ఉమామహేశ్వరరావు గారు లోపల బ్యాక్ ఏమన్నా ఉద్దేశంతో మాట్లాడారో తెలియదు. కానీ ఈ మాట్లాడటం అనేది మాత్రం అది సందర్భం కాదు, అది కరెక్ట్ కాదు. దీంతో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది జనంలోకి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరికీ కూడా కొద్దిగా సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నాయి ఎప్పటి నుంచో. ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఉన్నాయి, వేరు పార్టీలో ఉన్నప్పుడు కూడా రాజకీయంగా విభేదించారు. ఒక విధంగా ప్రత్యర్థులుగానే ఉన్నారు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా. అలాంటి దాని మీద ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కారణంగానే ఓడిపోయాము మేము అని అంటం అనేది ఆ పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురి చేసింది. అధిష్టానం కూడా, ఆ పార్టీ నాయకత్వం కూడా దానికే స్పందించి వివరణ కోరిందని నేను అనుకుంటున్నాను. అదే శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడ రాజకీయ వైరుధ్యం ఉన్న చోట వ్యక్తిగతం అంటే చెల్లుతుందా అనేదే ప్రశ్న. లేదు, అందుకనే ఈ సమస్య వచ్చింది. బోండా సమావేశంలో సామాజిక వర్గానికి ప్రాధాన్యత దొరకలేదనో ఎట్లా ఏదైనా అంటే అది వేరు ఉండేది. కానీ ఇక్కడ అది కాదు. ఈ ఒక సామాజిక వర్గం అంతా ఒక సంతాప సభలో ఆ విధమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో అది సమర్థనీయం కాదు. ఏ పార్టీకి చెందిన వారైనా, ప్రత్యర్థి పార్టీలో కూడా మామూలుగానే మాట్లాడారు ముద్రగడ పద్మనాభం గారి గురించి. ఖచ్చితంగా ఇది ఒక ఎజెండాతో మాట్లాడారు అన్న ఒక సందేశాన్ని వెళ్తుంది. అందుకనే ఇది ఒక బోండా ఉమామహేశ్వరరావు గారి విషయంలోనే కాదు, భవిష్యత్తులో కూడా ఎవరు వేదికలు పంచుకోవద్దు అనే ఒక హెచ్చరిక చేసినట్టుగా కూడా అనుకోవాల్సి వస్తుంది టీడీపీ పార్టీ. ఎందుకంటే గతంలో లాగా లేదు ఇప్పుడు పరిస్థితులు. క్షేత్రస్థాయి నుంచి ఇది కూడా రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా రాజకీయ శత్రువులుగా చూడటం మొదలు పెట్టారు. కార్యక్రమాల్లో కానీ అన్నిట్లో అన్ని విధాల అన్ని స్థాయిల్లో, క్షేత్రస్థాయి నుంచి అధినాయకత్వం వరకు కూడా.
అందుకని ఇది ఖచ్చితంగా ఈ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆ వ్యాఖ్యల్ని రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తుంది, లేకపోతే ఇంత గొడవ ఉండేది కదా ఆయన ఆ వ్యాఖ్యలు చేయకపోతే. రైట్ కాబట్టి దాన్ని మనకి కోరింది కాబట్టి ఆయన ఏం చెబుతారో చూద్దాం. రైట్ ప్రసాద్ గారు మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి విజయ్ గారు. కాదు సార్, మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత నన్ను కంప్లీట్ అవ్వాలి. ఓకే, నేను కంప్లీట్ అవ్వకుండా మధుసూదన్ రెడ్డి గారు బుల్డోస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ పెట్టినటువంటి ప్రోగ్రామ్